ఏపీకి మరో గండం ముంచుకొస్తోంది. భారీ వర్షాలతో ఇప్పటికే తడిసి ముద్దవుతోంది. వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఇలాంటి టైంలో మరో అల్పపీడనం ముంచుకొస్తోంది. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఇవాళ తీవ్ర అల్పపీడనంగా బలపడింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బంగ్లాదేశ్ తీరాల్లో ఎల్లుండి నాటికి వాయుగుండంగా మారనుంది. ఆ తర్వాత 3 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపు ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఎల్లుండి నుంచి కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. శనివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లోని కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఆదివారం ఏలూరు, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలియజేశారు. కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కృష్ణా జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు.